Good evening to everyone. Today we will discuss calculate the pH of H2SO4 10 to the power of minus 3 m H2SO4. Calculate the pH. Okay na? Calculate the pH of 10 to the power of minus 3 m H2SO4. అయితే pHని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, చాలా ఈజీగా చెప్పేస్తాను. pH ఏంటంటే మనకు ఫస్ట్ H+ కాన్సన్ట్రేషన్ను ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? H+ కాన్సన్ట్రేషన్ ఫార్ములా ఏంటంటే మొలారిటీ ఇంటూ బేసిసిటీ. మొలారిటీ ఇంటూ బేసిసిటీ. బేసిసిటీ అంటే మళ్ళీ మనకు డౌట్ వస్తుంది కదా. బేసిసిటీ అంటే మీనింగ్ ఏంటంటే బేసిసిటీ ఆర్ ప్రోటిసిటీ. బేసిసిటీ ఆర్ ప్రోటిసిటీగా తీసుకోవచ్చు. ఓకేనా? అయితే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ H+ ions given by a molecule. H+ ions given by a molecule. ఒక మాలిక్యూల్ ఎన్నైతే H+ ionsని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఏమని చెప్పుకోవచ్చు? ఆ మాలిక్యూల్ యొక్క బేసిసిటీ ఆర్ ప్రోటిసిటీగా చెప్పుకోవచ్చు. అయితే H2SO4 బేసిసిటీ ఈజ్ 2. ఎంత మనకు 2. చూడండి, H2 అంటున్నాం అంటే ఎన్ని H+ని ప్రొడ్యూస్ చేయగలదు? 2. సో బేసిసిటీ ఎంత? 2 వచ్చింది. ఓకేనా? అయితే ఈ బేసిసిటీని ఇక్కడ H+ కాన్సన్ట్రేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అయితే ఇక్కడ ఏంటి? H+ కాన్సన్ట్రేషన్ H+ ఈక్వల్ టు మొలారిటీ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ solute particles dissolved in 1 liter of the solution is called ఏం చెప్పుకున్నాం? మొలారిటీ. అంటే మొలారిటీ ఏంటి? క్యాపిటల్ M ఇంటూ బేసిసిటీ. M వాడే ఇస్తాడు. ఎంత ఇచ్చాడు? 10 to the power of minus 3 ఇంటూ బేసిసిటీ ఎంత? 2. ఎంత ఇచ్చాడు? 2. 10 to the power of minus 3 ఇంటూ 2. డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు మనము? H+ కాన్సన్ట్రేషన్ను 2 ఇంటూ 10 to the power of minus 3గా రాసుకోవచ్చు. 2 ఇంటూ 10 to the power of minus 3. ఇప్పుడు మనకు H+ కాన్సన్ట్రేషన్ వాల్యూ వచ్చింది. ఎంత? 2 ఇంటూ 10 to the power of minus 3. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే pHని ఐడెంటిఫై చేద్దాం. ఫార్ములా ఏంటంటే pHకు -log base 10 కాన్సన్ట్రేషన్ H+. ఆల్రెడీ వి డిడ్ కాన్సన్ట్రేషన్ H+ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 2 ఇంటూ 10 to the power of minus 3. ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం అంతే. ఓకేనా? చూడండి, pH ఈక్వల్ టు -log 10 ఇంటూ బేస్ 10 2 ఇంటూ 10 to the power of minus 3. 2 ఇంటూ 10 to the power of minus 3. అయితే ఇక్కడ పవర్స్లో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2కి ఒకసారి లాగ్ అప్లై చేయాలి, 10 to the power of minus 3కి లాగ్ అప్లై చేయాలి. సో pH ఈక్వల్ టు -log 2 బేస్ 10 అగైన్ -log 10 to the power of minus 3 బేస్ 10. ఈ log 2 బేస్ 10 వాల్యూ పక్కకు పెట్టేస్తే ఇక్కడ పవర్స్లో ఉన్నది ఏం చేస్తున్నాం మనము? ముందు సైడ్కి రాసుకుంటాం. సో ఏం రాసుకోవచ్చు? pH ఈక్వల్ టు -log 2 బేస్ 10 మైనస్ ఇంటూ -3 log 10 బేస్ 10. ఈ -3ని ఏం చేసాం? ముందు సైడ్ తీసుకొచ్చి రాసాం. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. log 10 బేస్ 10 వాల్యూ ఈజ్ 1. సో ఏమవుతుంది మనకు? +3 వస్తుంది. ఎంత వస్తుంది? +2. అయితే ఇక్కడ మనకు log 2 మిగిలిపోయింది. ఎంత మిగిలిపోయింది? -log 2 వాల్యూ కావాలి. అయితే -log 2ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే లాగ్ వాల్యూస్, దీన్ని జాగ్రత్తగా వినాలి. లాగ్ వాల్యూస్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ log 2 ఏంటది? log 2 అండ్ బేస్ 10. 2ని ఎలా రాసుకోవాలంటే log 2ని 2 power 10గా రాసుకోవాలి. 2 power 10. 2 power 10 వేస్తే ఎంత వస్తుంది వాళ్ళకు వాల్యూ? 1024 వస్తుంది. 1024. ఈ 1024కి అప్రాక్సిమేట్గా దగ్గరగా ఉన్న బిగ్ నెంబర్ ఏంటంటే 1000. సో 1000 ఎలా రాసుకోవచ్చు? 10 power 3గా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు మనము? 10 power 3 రాసుకున్నాం.
అయితే ఇప్పుడు 2 పవర్ 10కు లాగ్ అప్లై చేయాలి, 10 పవర్ 3కు లాగ్ అప్లై చేయాలి. సో ఏం రాసుకుంటున్నా చూడు, లాగ్ 2 పవర్ 10 అండ్ బేస్ 10 ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, లాగ్ 10 పవర్ 3 బేస్ 10. ఓకే. అయితే పవర్స్లో ఉన్నది ఇందాకే చెప్పాం, పవర్స్లో ఉన్నది ఏంటి, మనం ముందు సైడ్ రాసుకోవాలి. పవర్స్లో ఉన్నది ఏం రాసుకోవాలి, ముందు సైడ్ రాసుకోవాలి. ఎప్పుడైనా లాగ్లో పవర్స్ వస్తే దాన్ని ముందు సైడ్ తీసి రాసుకోవాలి. సో 10 ఇంటూ లాగ్ 2 బేస్ 10 ఈక్వల్ టు 3 ఇంటూ లాగ్ 10 బేస్ 10. లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత, 1. 3 ఇంటూ 1 ఎంత, 3. సో ఏం రాసుకోవచ్చు, 3 రాసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్నది ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది. సో ఏం రాసుకోవచ్చు, లాగ్ 2 బేస్ 10 3/10. 3/10 ఎంత వస్తుంది మనకు, 0.3. ఎంత వస్తుంది, 0.3. 10లో 3 పోతుందా, పోదు. సో ఏం చేసుకుంటాం, 0 అప్లై చేసుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ పాయింట్ అప్లై చేసుకొని 0 పెట్టుకుంటాం. 10 3 ఎంత, 30. సో 0.3 వచ్చింది. ఎంత వచ్చింది, 0.3. ఈ 0.3ని అగైన్ మనం ఇక్కడ లాగ్ 2 వాల్యూ ఎంత వచ్చింది మనకు, 0.3. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 3 మైనస్ 0.3 ఈక్వల్ టు 2.7. ఎంత వచ్చింది మనకు లాగ్ వాల్యూ, 2.7. సింపుల్గా ఈ విధంగా లాగ్ వాల్యూస్ ఏది ఇచ్చినా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. చూడండి, క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 10⁻³ MH2SO4 అన్నాడు. అయితే మనకు ఫస్ట్ మనం ఏం ఐడెంటిఫై చేయాలి, H+ కాన్సన్ట్రేషన్ ఫార్ములా ఏంటి, M ఇంటూ బేసిసిటీ. M అంటే ఏంటి, మొలారిటీ వాడే ఇస్తాడు. బేసిసిటీ కావాలి. బేసిసిటీ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ గివెన్ బై ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ ఎన్నైతే H+ అయాన్స్ను డొనేట్ చేస్తుందో దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే బేసిసిటీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అయితే H2SO4 ఎన్ని హైడ్రోజన్స్ను డొనేట్ చేయగలదు, 2 హైడ్రోజన్స్. ఆ బేసిసిటీ ఎంత, 2 అవుతుంది. ఇక్కడ బేసిసిటీలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన, మొలారిటీ వాడే ఇస్తాడు, 10⁻³ సో 10⁻³ ఇంటూ 2 ఈక్వల్ టు 2 ఇంటూ 10⁻³. H+ కాన్సన్ట్రేషన్ ఎంత వచ్చింది మనకు, 2 ఇంటూ 10⁻³ pH ఫార్ములా ఏంటి, -లాగ్ బేస్ 10 కాన్సన్ట్రేషన్ H+. ఈ కాన్సన్ట్రేషన్ H+ ఎంత వచ్చింది, 2 ఇంటూ 10⁻³. ఇప్పుడు మనం లాగ్ను 2కి ఒకసారి అప్లై చేయాలి, 10⁻³ ఒకసారి అప్లై చేయాలి. సో pH ఈక్వల్ టు -లాగ్ 2 బేస్ 10 -లాగ్ 10⁻³ బేస్ 10. పవర్స్లో ఉన్న వాల్యూను ముందు సైడ్ రాసుకుంటే -లాగ్ 2 బేస్ 10 మైనస్ ఇంటూ -3 లాగ్ 10 బేస్ 10. లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఈజ్ 1. మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. 3 ఇంటూ 1 ఎంత, 3. ఓకేనా. ఈక్వల్ టు -లాగ్ 2 బేస్ 10 ప్లస్ 3. ఇప్పుడు మనకు లాగ్ 2 వాల్యూ కావాలి. లాగ్ 2 వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే 2ను 2 పవర్ 10గా రాసుకోవాలి. 2 పవర్ 10 ఎంత వస్తుంది, 1024. 1024కు నియర్గా ఉన్న నెంబర్ ఎంత, 1000. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, 10 పవర్ 3. ఈ 10 పవర్ 3కి ఒకసారి లాగ్ అప్లై చేయాలి, 2 పవర్ 10కు లాగ్ సపరేట్గా అప్లై చేసుకోవాలి అండ్ బేస్ 10 సపరేట్. ఓకేనా. లాగ్ 2 బేస్ 10 2 పవర్ 10 అండ్ లాగ్ 2 పవర్ 10 బేస్ 10 లాగ్ 10 పవర్ 3 బేస్ 10. సో పవర్స్లో ఉన్నాయి, మనం ముందు సైడ్ రాసుకోవాలి. 10 ఇంటూ లాగ్ 2 బేస్ 10, 3 ఇంటూ లాగ్ 10 బేస్ 10. ఓకేనా. అయితే లాగ్ 10 బేస్ 10 1, 3 ఇంటూ 1 ఎంత, 3. సో ఇక్కడ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ వెళ్తే బై అవుతుంది. లాగ్ 2 బేస్ 10 3 పవర్ 10 అవుతుంది. ఎంత అవుతుంది ఇక్కడ, 0.3. ఏమవుతుంది, 0.3. ఈ 0.3ని ఇక్కడ మనకి ఎంత వచ్చింది వాల్యూ, 3 వచ్చింది. ఈ 3 - 0.3 వేస్తే ఎంత వస్తుంది, 2.7. ఓకేనా. థ్యాంక్ యూ.